హలో అండి అందరికీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన భారతదేశం మీద మరొక భారీ కుట్రకి తెరలేపాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మనకైతే సమాచారం అయితే వస్తూ ఉందన్నమాట. మనందరికీ తెలుసు, ఇప్పటికే మన దేశం మీద 50% టారిఫ్లు వేసి మన ఆర్థిక వ్యవస్థకి తీవ్ర స్థాయిలో నష్టం చేస్తుండు. అయితే ఇలా నష్టం చేసినా కానీ మన భారతదేశం డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టు వినట్లేదన్నమాట. అయితే ఇలాంటి సందర్భంలో ఎలా అయినా మన భారతదేశాన్ని నాశనం చేయాలి, పగ తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో తన మిత్ర దేశాలు ఏదైతే యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి కదా, యూరోపియన్ కంట్రీస్ చేస్తా మన మీద కూడా టారిఫ్లు విధించి ఒత్తిడి తీసుకురావాలి అని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉండు. ఇప్పటికే మనకి అమెరికా మార్కెట్ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు యూరోప్ మీద ఆధారపడుతున్నాం. ఇప్పుడు యూరోప్ కూడా మన మీద ఆంక్షలు విధించినట్లయితే మనకి తీవ్ర స్థాయిలో నష్టం కలుగుతుంది, మన ఆర్థిక వ్యవస్థ తీవ్ర స్థాయిలో ఇబ్బంది కలుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనం అయితే డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లు వింటామని చెప్పేసి ఈ యూరోపియన్ దేశాల చేత కూడా ఒత్తిడి తీసుకొచ్చి మన మీద టారిఫ్లు వేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మనకైతే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏదేమైనా కానీ యూరోపియన్ దేశాలు మరీ అంత పిచ్చి కంట్రీలు ఏమి కావు, అంటే డొనాల్డ్ ట్రంప్ అంత తిక్కల కంట్రీలు ఏమి కావు. వాళ్ళు ఇప్పటికే మన దేశాలతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, బ్రిటిష్ కానీ వీళ్ళందరూ కూడా మన దేశంతో మంచి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు చెప్పారని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ చెప్పిండని చెప్పేసి మనం ఏదైతే వాళ్ళంత ఈజీగా అయితే టారిఫ్లు అయితే వేయరు. కాకపోతే డొనాల్డ్ ట్రంప్ కుట్ర ఎలా ఉందంటే మన ఎలా అయినా నాశనం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మనకైతే వార్తలు వస్తూ ఉన్నాయి. వాళ్ళు రష్యాని, చైనాని ఏం చేయలేకపోగా మధ్యలో మనం ఈజీగా దొరికినామని చెప్పేసి మన టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది అనమాట. ఏదో అంటారు కదా, పాపం జో బిడెన్ ఉన్నప్పుడు మనకి ఏం నష్టం చేయలేదు. జో బిడెన్ ఒక రకంగా మన భారతదేశాన్ని ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. పైగా మనం జో బిడెన్ ఓడిపోవాలని చెప్పేసి కోరుకున్నాం. కానీ వీడిని ట్రంప్ కానీ పనికి మాలినోళ్ళని తీసుకొచ్చి మనం నెత్తిన పెట్టుకుంటే వాడు మన నెత్తికి తొక్కుతుండు. ఏదేమైనా కానీ డొనాల్డ్ ట్రంప్ ఎంత తొందరగా పోతే మన భారతదేశానికి అంత మంచిదని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి.